తను ఉన్న వాస్తవాన్ని మాట్లాడేది నైజం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రోజున మాట్లాడుతున్న అల్లు అర్జున్ గురించి, మరి చిరంజీవి గారి విషయంలో సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది చనిపోయారు, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో కొంతమంది చనిపోయారు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలినటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన పుష్కరాల్లో బోయపాటి శ్రీను గారిని అక్కడ షూటింగ్ ఓపెన్ చేసి షూటింగ్ ఏర్పాటు చేసి 27 మందిని ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఆ 27 మంది ప్రాణాలకు ఎంత మటుకు వాల్యూ ఇచ్చాడు, ఎన్ని కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఉందా? మీకు స్టేట్ క్వశ్చన్ ఆయన ఇండస్ట్రీ తరఫున అడుగుతున్నారు, ఏం చెప్తారు చెప్పండి. నేను ఆధార పట్టుకుంటాను సోదరు మాట్లాడే దయచేసి సైలెంట్ ఉండండి, చెప్పండి, వినండి. ఫస్ట్ ఇండస్ట్రీలో వారు చెప్పినటువంటి సారాంశాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నిండు ప్రాణం కోల్పోతే, ఒక ప్రాణం కొట్టుమిట్టాడుతుంటే కనీసం సారీ అని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది ఇండస్ట్రీలో. అంటే సాటి మనిషిగా మనం ఆలోచన చేయాలా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు మా మిత్రుడు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడినట్టుగా వెల్ఫేర్ స్కీమ్స్ పైన చర్చించడానికి మా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ లెక్క వాళ్ళకి సిగ్గు శరం లజ్జ ఉండేనా లేదా, ప్రజలే నిర్ణయిస్తే తెలంగాణ ప్రజలు నిర్ణయించారు, అది మర్చిపోయి మాట్లాడితే మేమేం చేయలేం. సో వాస్తవంగా జరిగినటువంటి విషయం పట్ల అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత జరిగినటువంటి సంఘటనను యథాస్థితిగా చెప్పకుండా ప్రభుత్వాన్నే నిందించే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. వారి కుటుంబానికి వీరు వీలైనంత సాయం చేస్తామని చెప్పారు. కనీసం జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం, దానికి సారీ చెప్తున్నాను అని కనీసం వారి కుటుంబం కదా, ఇందాక చెప్పాడు కదా, మీరు ఒక అత్యంత గరీబైన కుటుంబం నుంచి వచ్చిందని చెప్పాడు ఇండస్ట్రీ నుంచి ఒక మిత్రుడు. చాలా సంతోషం, ఎందుకంటే కష్టపడి పైకి వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. కానీ అక్కడ పోయింది నిండు ప్రాణం కదా, ఆ నిండు ప్రాణాన్ని కనీసం పశ్చాత్తాపాన్ని కూడా వ్యక్తం చేయనటువంటి పరిస్థితి ఉందంటే మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు ఇందాక ఆర్ఎస్ఎస్ పెద్దలు పాల్సారి గారు చెప్పినట్టుగా చిక్కడపల్లి చౌరస్తాలో ఎంతమందిని ఎస్పీజీని పెట్టి మనం ప్రొటెక్షన్ చేయాలో తెలంగాణ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక సెలబ్రిటీకి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే వారు పెట్టినటువంటి రిక్రియేషన్ దాని ద్వారా ఎంత ప్రజాధనం వృధా అవుతుంది. దాంతోపాటు అక్కడ ఆ టైంలో 9 o'clock టైంలో ప్రైమ్ టైంలో అక్కడ ట్రాఫిక్ స్తంభించడానికి అవకాశం ఉంటుందా లేదా, సాధ్యాసాధ్యాలను కూడా గ్రహించవలసినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు సమాధానం చెప్పారు? హోమ్ మినిస్ట్రీ అనేది వారి ఆధీనంలో ఉంది కాబట్టి, వారి కన్సర్న్ శాఖ కాబట్టి సమాధానం చెప్పడం జరిగింది. అది మర్చి మాట్లాడితే ఎంతవరకు సమంజసం అండి? ఒక్కసారి ఆలోచన చేయాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో అన్ని సంస్థలకు సహాయ సహకారాలు అందినాయా లేదా, సినీ ఇండస్ట్రీకి కూడా సహాయ సహకారాలు అందినాయా లేదా మీకు తెలియదు? శ్రీకాంత్ గారు మనకు ఒకటి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే బెనిఫిట్స్ వేసుకున్నారు. సో జరిగినటువంటి ఈ సంఘటన తర్వాత బెనిఫిట్ షోలను మొత్తం క్యాన్సిల్ చేస్తున్నారు. టికెట్ల రేట్లు కూడా పెంచేది లేదు అంటూ ఇంకో కామెంట్ కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఏమైనా బార్డర్లో ఉండి దేశం కోసం ఫైట్ చేస్తున్నారా, వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు అని చెప్పేసి చాలా చిన్న చూపు చేస్తూ హీరోలను ఉద్దేశించి మాట్లాడారు రేవంత్ రెడ్డి. అండ్ ఇంకొకటి ఇందాక సతీష్ గారు ఒక పాయింట్ లేవనెత్తారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలే, ముఖ్యమంత్రి పేరును యాదృచ్ఛికంగా మర్చిపోయారు, దాన్ని బేస్ చేసుకొని టార్గెటెడ్ గా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని ఒక పావులా అల్లు అర్జున్ ఒక పావులా వాడుకుంటున్నారు అన్నది ఆయన చేసినటువంటి అలిగేషన్. సో ఒక జాతీయ స్థాయి నటుడికి ఇచ్చేటువంటి మర్యాద తెలంగాణ రాష్ట్రంలో ఇదేనా? రేపొద్దున స్పోర్ట్స్ లో కూడా మీరు సిరాజ్ లాంటి ఒక ఆటగాడికి ఈరోజు మీరు ల్యాండ్ ఇచ్చారు, కొంత గౌరవం కల్పించారు. దేశం కోసం ఆడారా, బార్డర్లో ఏమైనా ఫైట్ చేశారా, ఆయన కిందకి ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా మీరు ఇట్లానే మాట్లాడతారా? సో ఏ రంగంలో అది ఒక అభివృద్ధి సూచిక కదా, దేశం తరపున దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేటువంటి ఒక రంగం కదా. సో కళారంగం కూడా 100% మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజామాబాద్ నిక్క జరీన్ కు పదవి ఇచ్చింది ఎవరు? స్పోర్ట్స్ మెన్ కోటాలో వారికి సాయం చేసిందో ఎవరు? ఇక్కడ కూడా వారు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి మేము అపోజ్ చేస్తున్నాం తప్పితే ఎక్కడ కూడా పర్సనల్ గా టార్గెట్ చేసినటువంటి సందర్భం లేదు. ఆయన బర్త్డేకి విషయం చెప్పలేదని చెప్పి ఏదైనా నిరాధారమైనటువంటి ఆరోపణ చేస్తే అందులో ఇంకేమైనా అర్థం ఉందా? దాంతో పాటుగా నా పేరు చెప్పలేదు ఆయన, సరే ఆయన ఏ ఉద్దేశంతో చెప్పలేరో, ముఖ్యమంత్రులు అంటే గౌరవం లేదో లేదా ప్రభుత్వం అంటే ఆయనకు లెక్క లేదో సమయమే నిర్ణయిస్తుంది కదా. కనీసం అది ఎందుకు చెప్పలేదని ఆయన్నే ఆత్మపరిశీలన చేసుకోవాలి.
ముఖ్యమంత్రి గారి పేరు చెప్పలేదనే ఉద్దేశంతో అరెస్ట్ చేస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ట్రోల్ చేసినంత మాత్రాన వాస్తవం బయటికి రాకుండా ఉంటుందా? సో ఇవన్నీ కూడా వాస్తవాలు. ఎక్కడైనా కానీ ఖచ్చితంగా జాతీయ స్థాయి నాయకులను కానీ ఎక్కడైనా కానీ గుర్తించే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. దాంతోపాటు స్పోర్ట్స్ కోటాలో కానీ సాంస్కృతిక శాఖలో కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మొన్న కోటి రూపాయలు ఇచ్చాం తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళకు, మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారందరికీ కూడా ఎవరైతే ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారో వారికి ఇచ్చామా లేదా అది కాదు మా కన్సర్న్. మాకు రాజకీయాల కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఉద్యమంలో ముందున్నటువంటి వారిని గుర్తించడమే మా ప్రజాప్రభుత్వం లక్ష్యం. సాంస్కృతిక శాఖలో కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి, మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైతే అల్లు అర్జున్ గారి షో పట్ల మేము ప్రత్యేకమైనటువంటి వస్తువులు కల్పించామా లేదా, వారికి టికెట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించామా లేదా, దాంతో పాటుగా సో ఇప్పుడు ఇండస్ట్రీ ముఖ్యమంత్రిని కలిస్తే ముఖ్యమంత్రిని కలిస్తే పెద్దలు వచ్చి ముఖ్యమంత్రిని కలిస్తే టికెట్ల రేట్ పైన గానీ బెనిఫిట్ షోల పైన గానీ అదే స్టాండ్ మీద ఉంటారా లేదంటే ఏమైనా ఒక అడుగు వెనక్కి? ఒక్కటి ఆలోచించుకోవాల్సి ఏంటంటే బడా సినీ హీరోలు వాళ్ళ రెమ్యునరేషన్ కనుక పంచుకుంటే అది భారం ఎవరి మీద పడుతుంది? కామన్ మ్యాన్ మీద భారం పడితే మనకు నష్టమా కాదా? దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయవలసినటువంటి బాధ్యత ఉందా లేదా? మీరు రాసుకున్న తర్వాత మాట్లాడండి. దానిని కూడా స్ట్రీమ్ లైన్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుందా లేదా? దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, అది విచ్చలవిడిగా కాకుండా ఏ విధంగా పెంచితే ప్రజలకు భారంగా ఇండస్ట్రీని ప్రభుత్వాన్ని వేరువేరుగా చూడలేదు, ఇద్దరు కూడా కలుపుకోలుగానే ముందుకెళ్లారు. ప్రతి ప్రభుత్వంలో ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా వాడుకున్నారు. సో వాళ్ళతోటి చాలా ప్రమోషన్లు చేయించుకున్నారు. ఈవెన్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా డ్రగ్స్ పైన కానీ వీటిపైన ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక వీడియో కూడా రిలీజ్ చేయాలి, వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, ఒక వీడియో మెసేజ్ చేయాలంటే అఫ్ కోర్స్ కమల్ హాసన్ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. సో ఎందుకు ఈసారి ప్రభుత్వంలో ఇండస్ట్రీ వేరైపోయింది, ప్రభుత్వం వేరైపోయింది? సారీ సార్, ఇక్కడ ఇండస్ట్రీ ప్రభుత్వం వేరు కాదు మిత్రమా, సారీ, ప్రభుత్వం ఇండస్ట్రీ వేరు కాదు. ఖచ్చితంగా సందర్భానుచితంగా ఎవరు తప్పు చేసినా తప్పే అని చెప్పేదే మా ప్రభుత్వం ఉద్దేశం. మీరు అందరికి ఒక విషయం తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, ఎంత కలిబోలు మాటలు చెప్పినా కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు పదవిలోకి వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా కనీసం ముఖ్యమంత్రి గారిని విచ్చేసిన సందర్భం రాలేదు. మీరు చూసారు ఏ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా వెళ్ళి కొత్తగా మరి ముఖ్యమంత్రి అయింది అని చెప్పేసి విచ్చేసిన సందర్భాలు లేవు. అక్కడే ఆయన అక్కసు వెల్లడించుండే ఏమని, అరే వీళ్ళందరూ సినిమా వాళ్ళు ఏందా, వాళ్ళకు ట్యాక్సులు చూడాలి, తక్కువ చేయాలి, బెనిఫిట్ షోలు వేయాలి, వీళ్ళకి అన్నిటికీ టికెట్ల రేట్లు పెంచాలి, మరి ఎవరు కనీసం వాళ్ళకు ప్రభుత్వానికి సంబంధించిన యాడ్స్లో ఎవరు పార్టిసిపేట్ లేదు, చేసిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. ఆ తర్వాత ఇదే అల్లు అర్జున్ గారు డ్రగ్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది.